మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఈ రాయలసీమ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. ఇందల్వాయి సిర్నాపల్లి అటవీ ప్రాంతంలో రైలు పట్టాలు తప్పింది. ఒక్క బోగి మాత్రమే పట్టాలు తప్పడం వెంటనే ట్రైన్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సురక్షితంగా బయటపడ్డారు. తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రైల్వే పోలీసులు ఏమంటున్నారు? శివ, గుడ్ మార్నింగ్. నిజామాబాద్ జిల్లాలో రాయలసీమ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ రోజు ఉదయం తిరుపతి నుండి నిజామాబాద్ కు రాయలసీమ ఎక్స్ప్రెస్ వస్తుండగా ఇందల్వాయి మండలం తిరునపల్లి అటవీ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మరో అరగంటలో నిజామాబాద్ కు చేరుకుంటుండగా ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఇంజన్ తో పాటు ఏసీ బోగి మాత్రమే పట్టాలు తప్పింది. అయితే ఇక్కడ ఒక్క బోగిలో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురైన పరిస్థితి నెలకొంది. B1 ఏసీ బోగి ఈ బోగి పట్టాలు తప్పింది. దీంతో పాటు ఏసీ కోచ్ కూడా పట్టాలు తప్పడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే రైల్వే ఉన్నతాధికారులు ఈ విషయం తెలుసుకొని వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇది అటవీ ప్రాంతం కావడంతో కొంత విషయం తెలియడము ఆలస్యంగా తెలిసిందని చెప్పుకోవచ్చు. ఈ విషయం అయితే కొంత అప్రమత్తంగా వివరించారు డ్రైవర్ అప్రమత్తంగా వివరించడం అంటే ప్రమాదం ప్రాణ నష్టం సంభవించలేదని చెప్తున్నారు. కేవలం ఒక బోగి మాత్రమే పూర్తి స్థాయిలో, మరో బోగి పాక్షికంగా పట్టాలు తప్పడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. రైల్వే అధికారులు ప్రతి ఏడాది కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ ఈ ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ విషయంలో రైల్వే ఉన్నతాధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు. సాంకేతిక లోపంగా జరిగిందా లేక మరే ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనే విషయంలో ఆరా తీస్తున్నట్లు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే నిజామాబాద్ జిల్లా రైల్వే అధికారులతో పాటు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా ఆరా తీశారు. అయితే నిలిచిపోయిన ట్రైన్ అక్కడి నుంచి తరలించేందుకు మరమ్మతు చర్యలు చేపట్టారు. దీంతో నిజామాబాదు హైదరాబాద్ మధ్యలో నడిచే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను కూడా రద్దు చేసినట్లు రైల్వే ఉన్నతాధికారులు చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో రైల్వే ఉన్నతాధికారులు ఊపిరి తీసుకున్నారు. శివ, రైట్, థ్యాంక్ యూ భూపతి.